తెలుగు పద్యం తెలుసుకుందాం, నేర్చుకుందాం అనుకునే ప్రతి ఒక్కరికి నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి శుభస్వాగతం. అందరికీ శుభోదయం. విశ్వదాభిరామ వినురవేమ అనే మొగటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన మన ప్రజాకవి వేమన పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు నేర్చుకుందాం. ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం. కలుష మానసులకు గాన్పింపగారాదు, అడుసులోన భానుడడగినట్టు, తేట నీరు పుణ్యదేహమట్లుండురా, విశ్వదాభిరామ వినురవేమా. కలుష మానసులకు గాన్పింపగారాదు, అడుసులోన భానుడడగినట్టు, తేట నీరు పుణ్యదేహమట్లుండురా, విశ్వదాభిరామ వినురవేమా. కలుష మానసులకు గాన్పింపగారాదు, అడుసులోన భానుడడగినట్టు, తేట నీరు పుణ్యదేహమట్లుండురా, విశ్వదాభిరామ వినురవేమా. ముందుగా ఈ పద్యము భావము యథాతథంగా మీకోసం. బురదలో సూర్యుని ప్రతిబింబం ఏ విధంగా కనబడదో అలాగే పాపచిత్తులకు జ్ఞానం కనిపించదు. నిర్మలమైన తేట నీటిలో సూర్యుని ప్రతిబింబం ఎలా ప్రకాశవంతంగా కనిపిస్తుందో అలాగే పరిశుద్ధమైన మనస్సు గల పుణ్యాత్మలకు మాత్రమే జ్ఞానం గోచరిస్తుంది అని ఈ పద్యం యొక్క భావం. ఇప్పుడు ప్రస్తుత సమాజ వాతావరణానికి ఈ పద్యాన్ని మరికొద్దిగా విశ్లేషించుకుందాం. జ్ఞానం అంటే ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం, తెలుసుకోవడం, ఆ విషయం పట్ల అనుభవము, నైపుణ్యం పొందడం, ఇంకా వివరంగా సమాచారం సేకరించడం, దాని గురించి వాస్తవాలు తెలుసుకోవడం వంటివి. జ్ఞానం అనేది మానసిక ప్రక్రియలకు సంబంధించిన పదం. జ్ఞానం యొక్క లక్ష్యం ఏమిటంటే మనం జీవించే ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, దాని ఆధారంగా మనం వ్యక్తిగతంగా ఎదగడం, పద్ధతిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం. కానీ ఈనాటి పరిస్థితులలో తెలుసుకోవడం మాట పక్కన ఉంచి ఎంతసేపు ఎదుటివాడికి అన్యాయమే చేద్దాం అనుకునేటువంటి పాప పంకిలమైన మనస్సు గల వ్యక్తులకు బురదలో సూర్యుని యొక్క ప్రతిబింబం ఏ విధంగా కనిపించదో వారికి జ్ఞానము అనే మాట కూడా తోచదు, తెలియదు. ఈ ప్రపంచంలో చెడులో పుట్టి చెడులో పెరిగే వాళ్ళకి మంచి అనే పదం ఉన్నది అని తెలియదు కదా. అదేవిధంగా తమకు తాము ఉపయోగపడే కన్నా తాము గ్రహించిన జ్ఞానంతో 10 మందికి అనుక్షణం మంచి చేద్దాము అనుకునేటువంటి గొప్ప వ్యక్తులు, ప్రియమైన మూర్తులు కొంతమంది ఉంటారు మన సమాజంలో. వారు తెలుసుకోవాలి అనేటువంటి ప్రతి వ్యక్తికి తాము గ్రహించినటువంటి విజ్ఞానాన్ని మరిన్ని ఉదాహరణలతో అర్థమయ్యేలా చెబుతారు. అనుక్షణం ఎదుటివారికి జ్ఞానబోధ చెయ్యాలనే ప్రయత్నంలోనే ఉంటారు. నిర్మలమైన తేట నీటిలో సూర్యుని యొక్క ప్రతిబింబం ఎలా ప్రకాశవంతంగా కనిపిస్తుందో అలాగే పరిశుద్ధమైన మనస్సు గల పుణ్యాత్మలకు మాత్రమే ఎదుటి వ్యక్తి ఎంత పామరుడైనా పండితుడైనా అతనిలో జ్ఞానమే కనిపిస్తుంది. ఆ జ్ఞానం మరింత పెరిగేలా వారి పట్ల ఆ గురువుల బోధనలు ఉంటాయి. కానీ మనిషి శాశ్వతమైన జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయడం మానేసి ఆ రోజుకు తాత్కాలికంగా తన పనులన్నీ సులభంగా నెరవేరేటటువంటి విధానాన్ని మాత్రమే ఆశ్రయిస్తున్నాడు. అలా చేయడం తప్పు అని తెలిసి కూడా జీవితం గడిచిపోతుంది. బాధ్యతలన్నీ పూర్తయిపోతాయి, శక్తి తగ్గిపోతుంది. అప్పుడు గతాన్ని నెమరువేసుకుంటే అజ్ఞానం చేత తన స్వార్థం కోసం తాను ఎంత హీనంగా ప్రవర్తించాడో ఆలోచించుకుంటే అప్పటికే జ్ఞానం గురించి తెలుసుకోవాల్సిన సమయం అంతా దాటిపోతుంది. ఆ తర్వాత పశ్చాత్తాపడి ఏం లాభం చెప్పండి? అందుచేత ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా జ్ఞానాన్ని తెలుసుకోవాలి, మంచి చెడు విచక్షణ చేసుకోవాలి, తాను చేస్తున్నది న్యాయమో అన్యాయమో గ్రహించగలగాలి. ఎదుటివారికి కష్టమో తమకు నష్టమో కలగకుండా తెలిసిన చెడును వదిలేసి సాధ్యమైనంత వరకు మంచి మార్గంలోనే ముందుకు వెళ్ళినప్పుడు తన జీవితానికి కొంతవరకు న్యాయం చేసుకోగలుగుతాడు. కాబట్టి అనుక్షణం జ్ఞానాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం. మనం గ్రహించిన జ్ఞానంతో మరొకరి అజ్ఞానాన్ని తొలగించి వారి జ్ఞానదీపాన్ని వెలిగించే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమం ముగించే ముందు పద్యము భావము మరొక్కసారి మీకోసం. కలుష మానసులకు గాన్పింపగారాదు, అడుసులోన భానుడడగినట్టు,
తేట నీరు పుణ్యదేహమట్లుండురా విశ్వదాభిరామ వినురవేమా. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం. బురదలోని సూర్యుని ప్రతిబింబం ఏ విధంగా మనకి కనబడదో అలాగే పాపచిత్తులకు జ్ఞానం కనిపించదు. నిర్మలమైన తేట నీటిలో సూర్యుని యొక్క ప్రతిబింబం ఎలా ప్రకాశవంతంగా కనిపిస్తుందో అలాగే పరిశుద్ధమైన మనస్సు గల పుణ్యాత్ములకు మాత్రమే జ్ఞానం గోచరిస్తుంది. ఈ పద్యం కనుక మీకు నచ్చినట్లయితే చక్కగా ఈ పద్యము భావము యథాతథంగా నేర్చుకోండి. వేమన పద్యాలను రోజుకొకటి భావసహితంగా నేర్చుకోండి. వేమన పద్యాల పోటీలు నిర్వహించిన సంస్థలలో ఉత్సాహంగా పాల్గొని మీరు విజేతలై మీరు చదివే సంస్థకు మీ తల్లిదండ్రులకు మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ రేపటి భాగంలో మరో ఆణిముత్యం లాంటి వేమన శతకంలోని పద్యాన్ని తెలుసుకుందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.